బులెటిన్లో పొలిటికల్ న్యూస్ చూస్తున్నాము. తాను టీడీపీని వీడేది లేదన్నారు ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. తానే కాదు, తెలంగాణలో టీడీపీని ఎవరూ వీడరని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, తన దగ్గరకు వచ్చే వాళ్లని కేసీఆర్ ప్రలోభ పెడుతున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. ప్రభుత్వం అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి చేసి ప్రలోభాలు పెట్టి ఒత్తిడి చేయడం జరుగుతున్నది. అయినా కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా పోయేందుకు సిద్ధంగా లేరు. మేము మొదటి నుంచి 2 పేర్ల మీద అనుమానం ఉన్నది. శ్రీనివాస్ యాదవ్ గారు కానీ తీగల కృష్ణారెడ్డి గారు కూడా పోతాడని మేము అనుకుంటలేము. ఆ ఇద్దరు కూడా ధర్మారెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు ఏదో సీఎం దగ్గర పని ఉన్నది అని కొంతమంది చెప్పి తీసుకుపోయారు తప్ప వాళ్ళు పోయేందుకు కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. ప్రకాష్ గౌడ్ గారు మాట్లాడారు, ధర్మారెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళు పోయేందుకు కూడా సిద్ధంగా లేరు. అందుకని పార్టీ నుంచి ఎవరు పోయేందుకు సిద్ధంగా లేరు. ప్రోగ్రామ్ కూడా రేపు కంటిన్యూ అవుతుంది. ప్రోగ్రామ్ కూడా రేపు నల్గొండ పోతున్నాం, ఎల్లుండి కరీంనగర్, ఆదిలాబాద్ ప్రోగ్రామ్ కూడా రైతులది సంబంధించిన మీద ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఎన్నో ఆశలు పెడుతున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేలకు పనులు కాకుండా ఒత్తిడి చేస్తున్నారు. కార్యకర్తలను కూడా ఆశ పెట్టి గుంజే ప్రయత్నం చేస్తున్నది మంచి పద్ధతి కాదు. నేను ఇప్పుడు చెప్పినంత 100%. ప్రస్తుతం టీడీపీ నేతలతో ఎర్రబెల్లి భేటీ అయ్యారు. భేటీ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ను అడిగి తెలుసుకుందాం. సతీష్, భేటీ డీటెయిల్స్ ఏంటి? కల్పన, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలందరితో కూడా సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం నుండి చాలా సార్లు భేటీ అయ్యారు. ఒక్కొక్క జిల్లా నేతలు, ముఖ్య నేతలందరినీ కూడా పిలుచుకొని మాట్లాడారు. ప్రధానంగా ఇవాళ ఉదయం నుండి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం అంశం సీఎం చంద్రబాబుని కలవరపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలి భవిష్యత్తు కార్యాచరణ పైన చంద్రబాబు నాయుడు మొత్తం తెలంగాణ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరితో భేటీ అయ్యారు. ప్రధానంగా ముఖ్య నాయకులు ఎవరైతే ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, మొత్తం గరికపాటి, మొత్తం అందరు ముఖ్య నేతలంతా తెలంగాణ నాయకులందరూ పిలిపించుకొని మాట్లాడారు. ఎవరైతే ఉదయాన్న కేసీఆర్ ని కలిశారో 4 ఎమ్మెల్యేలు, వాళ్ళలో ఇద్దరిని ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డిని మళ్ళీ వెనక్కి రప్పించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుకు వారు ఫోన్ లో కూడా అందుబాటులో వచ్చినట్టు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు 2 ఎమ్మెల్యేలతో కూడా ఫోన్ లో మాట్లాడి పార్టీలో కొనసాగాలని కోరినట్టు తెలిసింది. ఇవాళ ఇప్పుడు 6 గంటలకు మళ్ళీ తెలంగాణ టీడీపీ నాయకులకు సంబంధించి టీడీపీ నాయకులంతా కూడా సమావేశమై మరొకసారి చర్చించున్నారు. రేపటి నుండి తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బస్సు యాత్ర కూడా చేపట్టాలని నిర్ణయించారు. రేపు నల్గొండ, వరంగల్ జిల్లాల్లో రైతు ఆత్మహత్యల సమస్యల పైన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు 13 మంది ఎమ్మెల్యేలు బస్సు యాత్ర చేయాలని చేపట్టారు. అయితే రేపు ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డి హాజరవుతారా లేదా అన్న అంశం ఇంకా తేలాల్సి ఉంది. ప్రధానంగా వెళ్లిపోయిన ఎమ్మెల్యేని కాపాడుకునే ప్రయత్నం సీఎం చంద్రబాబు చేస్తున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టించాలి. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సమస్యలని తప్పుదో పట్టించేందుకే పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కుంటుంది, అంతేకాకుండా బ్లాక్ మెయిల్ చేస్తుంది, ప్రలోభ పెడుతుందన్న ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇవాళ సీఎం చంద్రబాబు వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు వచ్చిన ఎమ్మెల్యేలంతా కూడా ఒకటే విషయం మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సంక్షోభాన్ని ఫేస్ చేయలేకపోయింది, అలాగే రైతు ఆత్మహత్యలు కూడా ఆపలేకపోతుంది. ఈ ప్రభుత్వం విఫలమైంది కేవలం 5 నెలలు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకోసమని బస్సు యాత్ర చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ మేరకు రేపటి నుండి బస్సు యాత్ర ప్రారంభం కాబట్టి 2 ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి రప్పించుకునేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే చంద్రబాబు కూడా వారితో నేరుగా కలిసి మాట్లాడబోతున్నారు. కల్పన, సతీష్, చంద్రబాబు స్పందించినట్టు తెలుస్తోంది. పార్టీ మారే విషయానికి సంబంధించి మరి ధర్మారెడ్డి, ప్రకాష్ గౌడ్ ని చంద్రబాబు ఏ విధంగా బుజ్జగించే అవకాశం కనపడుతోంది? అంటే ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు అంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి క్యూ కొడుతున్నారో ఒక విషయం ఆందోళన చెందుతున్న చంద్రబాబుని. అయితే ఇవాళ ఇన్నాళ్ళు చాలా వార్తలు వినిపించినప్పుడు కూడా నేరుగా ప్రత్యక్షంగా వెళ్లి 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ని కలవడం వల్ల ప్రత్యక్షంగా కార్యాచరణ దిగాలని భావించిన చంద్రబాబు నాయుడు ఇవాళ 4 ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే కేసీఆర్ ని కలిసారో తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డి 4తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అందుబాటులోకి రాలి. ఇక 2 కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయినట్టు దాదాపుగా ఈ ఎట్టి పరిస్థితులు తెలుగుదేశంలోకి వచ్చే పరిస్థితి నిర్ణయించాయి. అయితే ఉన్న ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డిలు మాత్రం ఇంకా కాస్త సందిగ్ధంలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరాలా కొనసాగాలని వాళ్ళిద్దరిని, ఆ సందిగ్ధంలో ఉన్న వాళ్ళిద్దరిని కూడా మీరు ఇక్కడికి రండి, తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంటుంది, గ్రేటర్ ఎన్నికల్లో మంచి అవకాశాలు వస్తాయి మీ కుటుంబ సభ్యులకి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో రేపు రాష్ట్ర ప్రభుత్వం
చేపట్టబోయే ఏదైనా ఆర్థిక పరమైన అంశాల్లో కూడా ప్రాధాన్యం లభిస్తుందన్న ఒక అంశాన్ని చూపిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళని వెనక్కి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు కల్పన. సతీష్, ఎర్రబెల్లి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? కేసీఆర్ ప్రలోభ పెట్టి తమ పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి అని అంటున్నారు అని చెప్పేసి ఆయన మాటలను ఏ విధంగా చూడాలంటారు? పూర్తిగా సీఎం చంద్రబాబు ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ ఎర్రబెల్లి పాటిస్తుందని చెప్పొచ్చు. ఇదివరకే ఎందుకంటే ఎర్రబెల్లి పైన కూడా పార్టీ మారుతారని ఒక వార్తలు ప్రచారం అయిన నేపథ్యంలో ముందు తన ఆ వార్తను ఖండిస్తూ అటాక్ చేయాలి ఖచ్చితంగా కేసీఆర్ మీద, ప్రలోభ పెడుతున్నారు, ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి ప్రలోభాలకు బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లమని చంద్రబాబు చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఎర్రబెల్లి వ్యాఖ్యలు చేశారు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.